అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినయం అనే అద్భుతమైన గుణం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది మన జీవితాన్ని ప్రకాశవంతం చేసే ఒక జీవన విధానం. మనమంతా తరచుగా మన గురించి, మన పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచిస్తాం. ఇతరులు నన్ను గౌరవించాలి, పొగడాలి, నా సలహా అడగాలి, నాకే గొప్ప స్థానం దక్కాలి అని ఆశిస్తాం. ఇవి మానవ సహజమైన కోరికలే కావచ్చు. కాని నిజమైన ఆనందం, శాంతి వీటిలో ఉందా? వినయమనేది మన దృష్టిని మన నేను నుండి పక్కకు మళ్లించే శక్తి. ఇది మనలోని భయాలను పోగొడుతుంది. ఇతరులు నన్ను చిన్నచూపు చూస్తారేమో, నాపై నిందలు వేస్తారేమో, ఎగతాళి చేస్తారేమో, మర్చిపోతారేమో, అపకారం చేస్తారేమో అనే భయాలన్నీ దేని నుండి వస్తాయి? మనం ఇతరుల దృష్టిలో గొప్పగా ఉండాలనుకునే కోరిక నుండే కదా. నిజమైన వినయస్థుడు ఈ భయాల నుండి స్వేచ్ఛ పొందుతాడు. ఎందుకంటే అతనికి ఇతరుల గౌరవం ముఖ్యం కాదు, తన అంతర్గత ప్రశాంతత, నిజాయితీ ముఖ్యం. వినయం మనకు ఒక అద్భుతమైన వరప్రసాదాన్ని ఇస్తుంది. ఇతరులు నాకంటే ఎక్కువ పొందినా సంతోషించే మనస్తత్వం. ఇతరులు నాకంటే ఎక్కువ ప్రేమను పొందాలని కోరుకోవడం. నాకంటే ఎక్కువ గౌరవం, ప్రసిద్ధి ఇతరులకు దక్కాలని ఆశించడం. లోకం నన్ను కాక ఇతరులను ఎన్నుకోవాలని, కీర్తించాలని కోరుకోవడం. ఇతరులను నాకంటే యోగ్యులుగా గణించాలని కోరుకోవడం. ఇది వినడానికి కష్టంగా ఉండవచ్చు, కాని దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, ఇతరులు గొప్పగా ఉన్నప్పుడు నువ్వు వారికి ఆనందించగలిగితే, నీ ఆనందం ఎప్పుడూ ఇతరుల చేతుల్లో ఉండదు. నీ సంతోషం వారి విజయంపై ఆధారపడుతుంది, నీ వైఫల్యంపై కాదు. ఇది ఎంత గొప్ప స్వేచ్ఛ! మన జీవితంలో వినయాన్ని ఒక గురువుగా చేసుకుందాం. వినయం మన అహంకారాన్ని తగ్గిస్తుంది, మనలోని ప్రేమను పెంచుతుంది, ఇతరులతో మన సంబంధాలను మెరుగుపరుస్తుంది. అప్పుడు లోకం మనల్ని ఎలా చూసినా సరే, మన అంతరంగంలో అపారమైన ప్రశాంతత, దైవత్వం యొక్క అనుభూతి లభిస్తాయి. మనం వినయాన్ని అలవర్చుకుంటే మన హృదయాలలో నిరంతరం శాంతి, సంతోషం నిలయమై ఉంటాయి. ధన్యవాదాలు.